తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కుర్ల గ్రామంలో దిగ్భ్రాంతికరమైన ఘటన. న్యూ పృథ్వీ విశ్వ లైవ్ స్వాగతం. నమస్కారం. శ్రీ నిషి పుతేవాడ్ను చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని కుర్ల గ్రామంలో ఒక కుటుంబంపై జరిగిన దారుణమైన దాడి గురించి సమాచారం వెలుగులోకి వచ్చింది. శివరాజ్ రాచ్చన్న గడేవార్ 35 ఏళ్లు, తన భార్య అర్చన 27 ఏళ్లు, ఆమె తండ్రి ప్రహ్లాద్ దేవఘరేలపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో అర్చన, ప్రహ్లాద్ తీవ్రంగా గాయపడ్డారని, ఒక వేలు ఎముక నుంచి తెగిపోయిందని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. ఘటన వివరాలు: శివరాజ్, అర్చనలకు 2011 మార్చి 22న సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఈ దంపతులకు స్నేహల్ 13, వేదాంత్ 9 అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివరాజ్కు మద్యం, గంజాయి వ్యసనం ఉందని, వాటిలో కొన్నింటిని అతను అమ్మాడని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తిని కాజేసి, మద్యం కోసం సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. పని దొరక్కపోవడం, ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆమె తరచుగా దెబ్బలు తినేది. అర్చన సుమారు నెల రోజుల క్రితం మాహేర్ వెళ్లి, తర్వాత తిరిగి వచ్చింది. జూన్ 6న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, నైగావ్ తాలూకా, కుంటూర్కు చెందిన అర్చన తండ్రి ప్రహ్లాద్ దేవ్ఘరే మరియు సోదరుడు సతీష్ విచారణ నిమిత్తం కుర్లాకు వచ్చినప్పుడు, శివరాజ్ అకస్మాత్తుగా గొడ్డలితో ప్రహ్లాద్, అతని భార్య అర్చనపై దాడి చేశాడు. గ్రామస్థులు ముందుజాగ్రత్తగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గ్రామస్థులు వెంటనే మదనూర్ పోలీసులకు సమాచారం అందించారు. జూన్ 7వ తేదీన అర్చన మరియు ఇతర బంధువుల ఫిర్యాదు మేరకు మదనూరు పోలీస్ స్టేషన్లో శివరాజ్పై కేసు నమోదైంది. పోలీస్ నివేదిక ప్రకారం, ఆత్మహత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడంతో పాటు వరకట్నం ఆరోపణలపై ఈ క్రింది చట్టాలు మరియు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. 109, 85 బిఎన్ఎస్ 3, 4 డిపిఏ. అర్చన మరియు ప్రహ్లాద్లను చికిత్స కోసం బస్వాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత వారిని తదుపరి చికిత్స కోసం నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. గ్రామంలో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది. కుటుంబ సభ్యులు మరియు స్థానిక పౌరులు చట్టపరమైన చర్యలు, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మదనూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనందీ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఎంత తీవ్రమైనదనే దానిపై తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. మా అప్డేట్లను పొందడానికి మా యూట్యూబ్ ఛానల్ న్యూ పృథ్వీ విశ్వ లైవ్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. సురక్షితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.